రూ. 2తో మన గార్డెన్‌లో ఉండే మందార మొక్కలకు పట్టిన తెల్ల పేను బంకను మనము సమూలంగా నాశనం చేయొచ్చు, నిర్మూలించవచ్చన్నమాట. మరి ఇది ఈరోజు మన వీడియో అన్నమాట. ఆ రూ. 2 వస్తువుని తెచ్చుకొని మనము చక్కగా ప్రాసెస్ చేసి ఇచ్చేస్తే మనకు మందార మొక్కకు పట్టిన బెడదను మనం నిర్మూలించుకోవచ్చు. మందార మొక్కనే కాదండి, ఇంకా ఇతరత్ర గులాబీ మొక్కలకు గానీ, ఇంకా వేరే మొక్కలకు కూడా ఇది పట్టిన ఈ ఈ విధానంలో మనం చేస్తుంటే, ఈ ప్రాసెస్‌లో చేయటం వల్ల మనకు ఆ పేనుబంక గానీ, ఇతరత్ర ఇంకా నల్ల పేను గానీ ఇంకెటువంటివి ఉన్నా పోతాయండి. మరి ఈ వీడియో అంత యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియోనైతే పూర్తిగా చూడండి. నాకు మందార మొక్కలు చూస్తుండగానే పేనుబంక పట్టేసింది. మరి దాన్ని ఏం చేయాలా అని చేసేటప్పటికి థాట్ వచ్చిందనమాట. ఆ థాట్‌ని నేను ఈ విధంగా అప్లై చేశాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది. కాబట్టి మీరు కూడాను దీన్ని కంటిన్యూ చేయండి. ఎప్పుడైనా ప్రాబ్లమ్ అయినప్పుడు ఈ విధంగా చేయొచ్చు. మందార మొక్కకు ఎప్పటికప్పుడు మనం పెస్ట్ కంట్రోల్ చేయటానికి మనము ఈ విధంగా చేయవలసి ఉంటుంది. అయితే స్ప్రేయర్ వాడటం వల్ల అది ఆ స్ప్రే చిన్న చిన్న తుంపర్లు అన్నవి స్ప్రేకి వెళ్ళటం వల్ల ఇంకా చక్కగా పనిచేస్తుంది. ఆ స్ప్రేయర్ పాడైపోవటం వల్ల నేను దానిని వేశాను. ఎలా వేశానో అందుకే ఆకులను అవి చక్కగా కడుగుతున్నాను. ఇదిగోండి, మందార మొక్క ఇలా ఉండేది. ఇప్పుడు కొంచెం హైట్ కూడా పెరిగింది. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ సమ్మర్లో ప్రూనింగ్ కానీ కటింగ్ కానీ చేయకూడదన్నమాట. అలా చేసామంటే మొక్కను మనమే దాని తాలూకు ఎనర్జీని మనము దానికి నష్టపరిచే వాళ్ళం మనం అవుతాం. ఎందుకంటే ఈ టైంలో సమ్మర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల అది ఒక్కసారి షాక్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. పూత కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సాహసం చేయొద్దు. మనము వర్షాలు తొలకరి జల్లులు పడతాయి కదా, జూన్, జూలై నెలలో అప్పుడు మళ్ళీ గులాబీ మొక్కలు కానీ ఏ మొక్కలు కానీ కట్ చేయడం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చేస్తున్నాను చూడండి. వేడి నీళ్ళను మనం మరిగించి అందులో ఒక టూరి పుష్ మనకు జెండు బామ్ ఉంటుంది కదండి, జెండు బామ్ కానివ్వండి, అమృతాంజన్ కానివ్వండి, ఇంకా మెంథోప్లస్ కానీ ఇటువంటి డబ్బాను ఆ నీటిలో దాని తాలూకా ఉంటుంది కదా, ఆ మెడిసిన్ అంతా వేసేసి చక్కగా మరిగించుకోవాలి. అలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టకపోతే ఏమవుతుందంటే అందులో ఉండే ఆ ఫ్రెష్నెస్ అన్నమాట, ఆ పవర్ అంతా బయటకు పోతుంది. మూత పెట్టుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయంగా మనం యూకలిప్టస్ ఆయిల్, నీలగిరి తైలము దొరికినా కూడాను అది కూడా మనం చేసుకుంటే చాలా రిజల్ట్ బాగుంటుందండి. ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి. మూత పెట్టుకొని ఆ తర్వాత దీన్ని మొక్కలకు వేసేసుకోవాలన్నమాట. వేసేస్తారా? అలా వేయొద్దండి. నేనేదో చెప్పేసాను ఫ్లోలో అని చెప్పి మీరు కూడా అలా వేసేయవద్దు. దానిని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం నులివెచ్చగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీ వేడిగా వేయకూడదు. స్ప్రేయర్ని యూజ్ చేయండి. స్ప్రేయర్ యూజ్ చేస్తే చక్కగా రిజల్ట్ చాలా బాగుంటుంది. స్ప్రేయర్ నేను కూడా తెచ్చుకుంటాను. బయట మనకి ఎంత అవ్వదు, రూ. 50 తీసుకున్నామంటే దాన్ని మనం ఏదైనా డ్రింక్ బాటిల్కు ఫిట్ చేసుకుంటే చక్కగా సెట్ అయిపోతుంది. ఒకటి కాకుండా 2, 3 తెచ్చి ఉంచుకున్నాం అనుకోండి, అది ఖరాబ్ అయిపోయిన తర్వాత వేరేది మార్చుకోవచ్చు అన్నమాట. మరి ఈరోజు వీడియో ఇదన్నమాట. ఈ వీడియోని మీరు ఫాలో అవ్వండి, చేయండి. రిజల్ట్ బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరూ బాగుండాలి, మీ మొక్కలు కూడా గ్రీనీగా ఉండాలి. అలాగే సమ్మర్ కాబట్టి 2 టైమ్స్ మొక్కలకు నీళ్లు వేసుకోవటం, వాటర్ స్ప్రింక్లింగ్ చేయండి. తట్టుకోలేని మొక్కలు నీడ పట్టున ఉంచండి. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్.